కమింగ్ టు సీరియస్ క్వశ్చన్, ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్తే, సో రీసెంట్గా లావణ్య ఎంట్రీ ఇంకా పబ్లిష్ కాలేదు, నాకు తెలుసు, షూటింగ్ చేశాం కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాను మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా, ప్లస్ నాగార్జున గారి ముందు కూర్చుని అయినా చేయగలుగుతాను నేను అని ఒక సవాల్ లాగా విసిరింది. అదే చెప్తారు. అదే కదా, అదే నాగార్జున గారిని ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడిందో మనం ఆడియోలో ఉంటే ఆవిడ అక్కడ కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించాను నేను. అదే రోజున సే సారీ టు నాగార్జున గారు అని చెప్పి స్టూడియోలో చెప్పించాను. ఆవిడ సారీ చెప్పింది. అవును, చూసాం. ఆవిడ ప్రతిసారి ఇదే. అప్పుడు రాజ్ తరుణ్తో బూతులు తిట్టినప్పుడు కూడా నేను నాగార్జున దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, కూర్చుంటాను, అన్నపూర్ణ స్టూడియోస్కి కూర్చుంటాను, నీ ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుంటాను. వాళ్ళకి తెలిసిందే ఇది, బజార్కి ఎక్కడం, అల్లరి చేయడం. మనం చూస్తూనే ఉన్నాం. రానివ్వండి, ఇంకా కూడా ఆవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆవిడ చెప్పింది చెప్పే పోలోమని ఎవరో ఇద్దరు మహిళా సంఘాలు ఎవరన్నా వచ్చి ఉండేవాడు. ఇప్పుడు ఈవిడ ఇంత భాగవతం అందరికీ తెలిసిన తర్వాత కూడా ఆవిడని చీతు అని ఊస్తున్నా కూడా ఇంకా ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ మీద కూడా వస్తారు. ఒకవేళ అలా వచ్చితే కూడా అది కూడా మనకి ప్లస్. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఆడియన్స్కి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. హాయిగా చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో శేఖర్ భాష రియల్ లైఫ్లో ఎలా ఉంటాడనేది మీరు చూడొచ్చు. ఊరికి ఇప్పటిదాకా ఒక మైక్ ముందు ఫిక్స్డ్ ఫ్రేమ్లో అలా కనబడ్డాను. బట్ ఒక మనిషిని తెలుసుకునే అవకాశం, శేఖర్ భాషని రియల్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ విల్ లవ్ మీ. థ్యాంక్ యూ. డ్యూయల్ ఫేస్లు ఏముండవు, ఫేక్ ఏముండదు. శేఖర్ భాష ఒరిజినల్ ఎలా ఉందో హౌస్లో అలాగే. ఫేక్ చేయాలనుకుని దొరికిపోతానండి. ఇప్పుడు సపోజ్ పలానా వాళ్ళలాగా చెయ్యి అన్నారు అనుకోండి, అంత టాలెంట్ ఉండదు మనకి. శేఖర్ భాష కాదు, శేఖర్ బాక్ లాగా అయితేనే. బిగ్ బాస్ హౌస్ అంటేనే కొంచెం అల్లర్లు, గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ శేఖర్ భాష ఉంటాడు. మరి ఇప్పుడు సొసైటీలో అనేవి మనం చూడలేము. అక్కడ సిల్లీ రీజన్స్కి, చిన్న చిన్న వాటికి, పంచదారకి, కాఫీకి కూడా కొట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఎలా పోతున్నారు? మీ ప్లాన్ ఏంటి? ఇది సొసైటీలో జరిగే చాలా పెద్ద దారుణం. పంచదార కొట్టుకునే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది. సత్తుకొండరా బాబు అంటాం తప్ప దాని గురించి ఈగలు పీకే అంత ఇది ఉండదు. సరదాగా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోవడం. లోపలికి వెళ్ళేటప్పుడు మీ ప్లాన్ ఏంటి? మీ మాస్టర్ ప్లాన్? ఇప్పుడు సరే మీరు పంచదార అన్నారు కాబట్టి పంచదార కోసం కొట్టుకుంటున్నారు అనుకోండి. అంటే అప్పుడు చూడైనా ఇట్లా కుట్టుకోకూడదు, ఎంత కావాలో ఒకళ్ళొకళ్ళు ఎంతకో పంచుకోండి. అందుకనే కదా పంచదా రా, పంచదా పంచదా దారా, పంచదా పంచదా రా ఒరే. లేకపోతే చక్కెర కోసం చక్కెర చెట్టు కొట్టుకోకూడదు ఆయన. ఇలాగే ఉంటుంది మన టైప్. ఓకే, జోవేలిగా అక్కడ ఒక నవ్వు ఇచ్చామనుకోండి, గొడవ సెట్ అయిపోతుంది. మేబీ నేను ఏం చేయగలనో తెలీదు, ఇప్పుడు మాట్లాడానని అక్కడ ఉంటాయో తెలీదు, అక్కడ ఏమవుతుందో కూడా తెలియదు. మైండ్లో ఏం లేదు, ప్లాన్ ఏం లేదు, ఖాళీ హత్య చేయండి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో దూరే శేఖర్ భాష అంటే ఆల్మోస్ట్ కొంతమంది కామెంట్స్ ఇలాగే ఉన్నాయి. సో హౌస్లో చాలా ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్లు కూడా అవుతుంటాయి. మీరు సిల్లీ రీజన్స్ ఉంటాయి, అది ఓకే. టఫ్ ఫైట్ నామినేషన్స్కి వచ్చేసారు కానీ, లేదంటే వేరే అన్నెసరీగా మీ మీద నెపం వేసేయడం కానీ, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా కొన్ని చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఎలా ఎదిరిస్తారు? దాన్ని ఎలా ట్యాగ్ చేస్తారండి? అంటే మీరు ఒక పని చేయండి, నేను టక్కుమని ఇప్పుడు ఎలా, మీరు చాలా వేగ్గా ఉంది క్వశ్చన్. పర్టికులర్గా ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి. ఇగో లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది, ఆ టైంలో మీరుంటే ఏం చేసి ఉండేవాళ్ళు, అలా అడగండి, నేను చెప్తా. బట్ ఇలా వేగ్గా అడిగితే నాకు, నేను ఒకటి చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అనేది కామన్గా జరుగుతుంది లోపల. సో మీరు వచ్చారు, మీరు నాతో మింగిల్ అవ్వట్లేదు సరిగ్గా, శేఖర్ భాష నాతో కలవట్లేదు, ఎక్కడో ఉంటున్నాడు, ఎవరో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడట్లేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను ఒకటి వేస్తారు మీ మీద. సో అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు మింగిల్ అవ్వట్లేదనే రీజన్, ఐ టు ఐ కాంటాక్ట్ లేదనే ఒక రీజన్ ఉంటుంది. ఇది మీకు అసలు నేనేం చేశాను అనే రకంగా కూడా ఉంటుంది. అప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ అంటే కొంతమందికి సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన, బిడియంతో వచ్చిన మౌనం వల్ల కూడిన అది రావచ్చు, దానివల్ల ఐ కాంటాక్ట్ చేయకపోవచ్చు, అది కూడా తప్పు అంటారా? అది ఓకే. తర్వాత ఇంకేమన్నారు, నామినేషన్కి కనెక్షన్ లేదు, మింగిల్ అవ్వట్లేదు అంటే ఆ సిచ్యువేషన్ బట్టి చేస్తారా? కాదంటే 18 మంది ఉంటారు కదా, లిమిటెడ్ టైంలో. సరే అండి, నేను ఈ వీక్ వాళ్ళతో మింగిల్ అయ్యాను కదా, నెక్స్ట్ వీక్ మీతో మింగిల్ అవుతాను, ఏదైనా ఐఎమ్ సింగిలే, రెడీ టు మింగిలే అంటాను.
అలా కన్విన్సింగ్ చేస్తానంటారు అంతే మామూలుగా ఫైటింగ్ అది ఉండదు. అంతే. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టాస్క్లు ఆడేటప్పుడు మనకి కొద్దిగా ఫిట్నెస్ కావాలి. సో శేఖర్ భాష హౌ ఫిట్, ఎంత ఫిట్గా? ఏమండి నాకు నిన్న ఒక ఆయన చెప్పారు, భయ చేతులు వెళ్ళిపోకండి, నీ క్యాప్స్ ఇవి ఎల్బో క్యాప్లు అన్నీ తీసుకెళ్ళండి అంటే సరే ఇవ్వండి అన్నాను. అంటే ఏంటి అంటే నీ క్యాప్ అన్నావు కదా ఇవ్వమని. అయ్యో అది కాదండి మోకాల్ క్యాప్, జస్ట్ కిడింగ్. ఆయన కూడా జోకేసాను నేను. బట్ అవన్నీ కొనుక్కొచ్చుకున్నాను నిన్న సత్యదేవ్ స్పోర్ట్స్కి వెళ్ళి, గట్టిగానే ఆడదాం. కాకపోతే తర్వాత ఏమన్నా ఇరిగినా అవి కూడా పెట్టుకున్నా, ఇరిగితే ఆల్రెడీ ఇరిగి పెట్టుకున్నా కదా ఒక 4 రోజులు. సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నడువు నొప్పులు వస్తే అంటే ప్రస్తుతానికి ఇలా కట్టండి, ప్రాబ్లం ఏం లేదు. భయ మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఫుడ్ తినడానికి అయితే పిజ్జా ఇష్టం బాగా. నచ్చంది అవాయిడ్? ఇలా అవాయిడ్ నాన్ వెజ్, ఎగ్, కేక్స్. నాన్ వెజ్ తినరు, కేక్స్ తినరు, అవే పెడతారు మీకు డెఫినెట్గా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. రవితేజ. వై రవితేజ? వై అంటే ఆయన యాక్షన్, ఆయన రాజసం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ ఇంకా అంటే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు. సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా? అంటే మీకు ఒక ఫ్రీక్అవుట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్, సోన్మార్గ్, వైజాగ్, అరకు. వెళ్ళారా? సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అనే ప్లేస్ ఏమైనా ఉందా? అరకు. అరకే. అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మాకు. చేపరాయి అని ఒకటి ఉంటుంది, అక్కడ చిన్న సెలేరు, ఇటుపక్క రాయి అటుపక్క రాయి, మధ్యలో ఇట్లా నిండిపోతూ ఉంటాయి. అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవి మెమరీస్ అనమాట. తర్వాత మళ్ళీ 4-5 సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అనమాట, ఫ్రెష్గా. అవే గుర్తొస్తుంటాయి, ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా. ఇక అరకులో వైజాగ్ కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా, అవును. ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవడం. అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్, పాత మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అనమాట. వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు? తక్కువ 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్తాను. మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పొలిటికల్ లీడర్ అలాంటి వాళ్ళు అంటే బేసికల్ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే ఈయన అసలు పొలిటికల్ లీడర్ అనుకోండి, ఈజ్ అ లీడర్. పాలిటిక్స్ ఆనెస్టీ, జెన్యూనిటీ. పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంట కదా. అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా? ప్రశ్నించే గుణం గురించి కాదు నేను, ఆయన జెన్యూనిటీ అండ్ సిన్సియారిటీ, డబ్బుని ఖాతరు చేయకపోవడం, తుచ్చం ఆయనకి అది. సో మనం అందరం అనుకుంటాం ఈ పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలు ఎక్కువైపోయి స్కామ్లు గేమ్లు అయిపోతాయి. బట్ హీఈస్ అన్ఆల్టర్డ్, అన్చేంజ్డ్. వీ నీడ్ సచ్ పీపుల్. కాకపోతే అదండి మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాళ్ళు. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. కానీ మన వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఇది అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? మొన్న ఒక చిన్న ఫైట్, దాంట్లో ఏదో గట్టిగా పడినాయా? నాకు తగిలే, వాళ్ళకి ఏం తగిలే మరి. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ ఏదైనా ఎవరినైనా కొంచెం కొట్టి అరే వీడిని కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు, అలాంటిది ఏమైనా జరిగిందా? చిన్నప్పుడు పిల్లలం కొట్టుకునేవాళ్ళం తప్ప, పిల్లలు అయ్యాక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో 4 నేర్చుకుని పోయాను అక్కడికి, అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు. సో ఫైట్ చేసే అవకాశం రాలేదు. బాగా మిస్ అయింది. సరే, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? క్రికెట్. ఆడతారా? 2 చాలా ఇష్టం. చెస్ ఆడతారా అంటే మీరు ఎత్తుకుపోయే తెస్తారని లెక్క. క్రికెట్ చాలా ఇష్టం, చెస్ బాగా వస్తుంది. ఓకే, అది అంటే మనకి నచ్చింది మనకు మెచ్చింది అంటారు చూసారా, అవును. ఆ టైప్లో క్రికెట్ ఆడాలని కోరిక కదా. నేను 6లు 4లు కొట్టేద్దామని కాకపోయినా రోజు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. బౌలింగ్ అంత స్పీడ్గా వేయకపోయినా స్పిన్ ఇలా, కానీ పిచ్చి క్రికెట్ అంటే పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట. ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన? వీరేంద్ర సెహ్వాగ్. హీఈస్ గాడ్. అంతే. ఆ తర్వాత ముందు ఎవరు లేరు అంతే. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను.
ఒక ఆప్షన్ కూడా ఇస్తాను. మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఏం చేస్తారు? ఒకటి, వాళ్ళు తిడతారు, వాళ్ళని ఆపుతారు, లేదా కన్విన్స్ చేస్తారు. నా ముందు ఏదన్నా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? మనకి తిరుగుతాను. జస్ట్ కిడ్డింగ్ అండి. తిడతారా, ఆపుతారా, కన్విన్స్ చేస్తారా? నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఏదో దీంట్లో మేబీ ఒక చనువు అలా ఉందంటే ఒక మందలింపు అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఆగు రా అనే ఇది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా నాలుగోది కూడా జరిగే అవకాశం, ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు. పక్కగా డైవర్ట్ చేసాను సరే కన్విన్స్ చేయడం అదేమన్నా నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకన్నా పెద్ద గొడవ మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అది చిన్నదైపోయింది. వాళ్ళిద్దరు మనిషి ఏంటో ఇక్కడ చూస్తారు ప్రాంక్ లాగా అలా ఏదైనా చేయొచ్చు. ఐ డోంట్ నో, మీరు ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ ఊరికే జస్ట్ అది థింకింగ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెహికల్స్ ఏం లేవు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తారు చెప్పు? వెహికల్స్ ఏం లేవు, అసలు ఏం లేవు, ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు. ఓకే, అర్ధరాత్రి ఏదైనా ఆత్మలు ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను. లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేస్తాను, ఐడియాస్ వస్తాయేమో. అది కూడా లేదు. ఓకే, పోనీ రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేసారు అనుకుందాం, ఒంటరిగా బంధించినట్టు, అప్పుడు ఏం చేస్తారు? ఒక పెన్ను పేపర్ దొరికితే ఎవరో రాసుకుంటారు. పెన్ను పేపర్ ఇవ్వరు సార్, గోడల మీద రాసేస్తారు. గోడల మీద రాసేస్తారు. పారిపోవడానికి ఏం ట్రై చేయరు? పారిపోవడానికే ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారు అనుకోండి, సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా. ఇంకోటి, మీ తప్పు లేకుండా మీ మీద నిందలు, మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, జైలుకే పోయారు అనుకుందాం, సపోజ్ జైల్లోకి పడేసారు, మీ తప్పే లేదు. సో మీరు ఫైట్ చేస్తారా, లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదుగానే వెళ్ళిపోతారు? ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటారు, బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అప్పుడు సమాధానం చెప్తారు. అప్పుడు ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్ మాట్లాడడం అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి, సారీ చెప్తారా? చెప్తారు. ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంట్ రాంగ్ అని? తెలీదు, బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే ఆరు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, నా పిచ్చి ప్రశ్నలన్నీ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ తరఫు నుంచి చెప్పు. హ్యాపీగా బిగ్ బాస్ చూడండి, ఎంజాయ్ చేయండి. వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే.